20 ఏళ్ళు చదివితే 10,000 నౌకరు దొరుకుడే కష్టం ఉన్నది నిన్నయాల. ఇక సర్కార్ నౌకరు సంపాదించాలంటే అదో పెద్ద తపస్సు లెక్కనే ఉంటుంది. ఉండే 10-20 పోస్టులకు లక్షల మంది పోటీలు ఉంటారు. అసొంటి పోటీ పరీక్షలలో పాస్ అయి ర్యాంకు కొట్టి ఒక్కటే ఏడాదిలో 5 నౌకర్లు సంపాదించడంటే మాటలా చెప్పుర్రి. కానీ అసొంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది గీ షెల్లమ్మ. ఈడ పిల్లగాళ్ళకు పాఠాలు చెప్తున్న సుశిరా ఈ టీచర్ అమ్మ పేరు జంగం జ్యోతి. ఒకటే ఏడాదిలో 5 కొలువులు కొట్టి అందరూ ముక్కు మీద వేలేసుకునేటట్టు చేసింది. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షల రిజల్ట్ వచ్చింది కదా. ఆ గ్రూప్ 1 పరీక్షల స్టేట్ లెవెల్లో 604 ర్యాంకు కొట్టింది. మల్టీ జోన్ 1ల 159వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంకు, మహిళా కోటాల 7వ ర్యాంకు కొట్టింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి కాడుండే జంగం శిరీష చిన్నప్పటి సంధి సర్కార్ బల్లెని చదివిందట. ఇక సర్కార్ ఇచ్చిన ఫ్రీ కోచింగ్ సెంటర్లనే కోచింగ్ తీసుకున్నదట. యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వకుండానే స్టేట్ పరీక్షలను రాసింది. ఏ కొలువు పరీక్ష రాస్తే ఆ కొలువు అలకగా కొట్టేసింది. మొదలు గురుకుల టీచర్ పోస్ట్ వస్తే అది కొన్నొద్దులు చేసిందట. అటెంక గ్రూప్ 4 పరీక్ష రాస్తే స్కూల్ అసిస్టెంట్ వచ్చిందట. అంతకుముందేమో డిఎస్సి రాస్తే అది కూడా వచ్చిందట. ఇక వైరాలున్న గర్ల్స్ హై స్కూల్లో సోషల్ టీచర్గా కొలువు చేసింది కొన్నొద్దులు. మళ్ళీ ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్ట్ వచ్చిందట. ఇక ఆ పోస్టుకు పోలేదట. మళ్ళీ గ్రూప్స్ రాస్తే స్టేట్ ర్యాంక్ కొట్టింది. ఇట్లా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పనులే చేస్తారట. ఇద్దరు బిడ్డలను మంచిగా ఎంత చదువుతా అంటే అంత చదువురు బిడ్డ అని తల్లిదండ్రులు కూడా ఎన్నుదట్టిరట. ఏదో రోజు నా బిడ్డను కలెక్టర్గా చూడాలనేదే మా ఆశ అని చెప్తున్నారు అమ్మ నాయనలు. పిల్లగాల నుండి ఏదైనా చదివించవచ్చు, దేనికైనా చదివచ్చు. ఇద్దరు పిల్లగాలు కూడా ఆడపిల్లగాలని నేను ఎప్పుడు చూడలేదు కూడా ఆడపిల్లగాలు అనేది. గ్రూప్స్ కొట్టినా కూడా నా ఆశయం ఐఏఎస్ అది సాధించేదాకా నా ప్రయత్నాన్ని ఇడిచిపెట్టా అని చెప్తున్నది జ్యోతి. ఫస్ట్ అయితే గ్రూప్ 1లో జాయిన్ అయ్యి అందులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఇంకోసారి గట్టిగా చదివి నేను అనుకున్న డిప్యూటీ కలెక్టర్ సాధించాలి. తర్వాత అలాగే ఈ ప్రయత్నంలోనే మళ్ళీ యూపీఎస్సీ ఐఏఎస్ సాధించాలని కోరుకుంటున్నాను. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న వివేకానందుని మాటలకు నిదర్శనమే ఈ జ్యోతి అసొంటోలు కాదా?